మార్నింగ్. మన థాయిలాండ్ ట్రిప్ జూన్ 27th నుంచి చెప్పాను కదా, ఇవాళ నుంచి స్టార్ట్. ఎప్పటిలాగా నేను లేటే. నేను ఎప్పుడు త్వరగా వెళ్ళానని ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ ఫ్లైట్ తీసుకొని, హైదరాబాద్ నుంచి నైట్ బ్యాంకాక్ ఫ్లైట్ ఉంది. సో అందరూ హైదరాబాద్ నుంచే. సో నేను హైదరాబాద్కి ఫ్లైట్ తీసుకున్నాను. సో వెళ్ళి హైదరాబాద్లో అందరినీ కలిసి అక్కడి నుంచి అందరూ కలిసి వెళ్తాం. ఆంటీ మాధవి రెడ్డి విజయవాడ నుంచి. హాయ్. తను సంజన. హాయ్ మధు. వీళ్ళిద్దరూ మనతో గ్రూప్ ట్రిప్లో యాడ్ అవుతున్నారు. వేర్ ఆర్ వి ట్రావెలింగ్ టు? థాయిలాండ్. ఫుల్ చిల్ బ్రో ఆంటీ కూడా. మొత్తం 9 మెంబర్స్ వెళ్తున్నాము. వీళ్ళిద్దరూ ఫస్ట్ వచ్చారు, మిగిలిన వాళ్ళు ఇంకా రావాలి. మధు నెక్స్ట్ నిమిషం ఏ కంట్రీలో ఉంటుందో తెలియదు. గో అండ్ బుక్ హర్ ట్రిప్స్. ఏమంటారు దాన్ని? ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, ఫ్రీ ప్రమోషన్. We are taping on our snap video. ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తున్నాం అనమాట. మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఆ వెనకాల ఏరో ప్లాజా టైం పాస్ చేస్తాము కొంచెం, అందుకోసం. 10 గంటలకి ఫ్లైట్, ఇంకా 5 గంటలు ఉంది. అందుకే ఏదో ఒకటి చేస్తాం. టైం పాస్ చేయడం ఎలాగా? ఆంటీ బిజినెస్ చేస్తున్నారు ఈ గ్యాప్లోని. మేము కూడా బిజినెస్ చేస్తున్నాం, కాటన్ బిజినెస్. మాతో పాటు ఒక ఆయన వచ్చారు, రాఘవరావు గారు. లేటెస్ట్ ఉంది, GoPro లేటెస్ట్ 10. హాయ్. ఆయన 11 సీటు ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కున్నారంట. మేమేమైపోయినా పర్లేదు, ఆయన మాత్రం సేఫ్గా వచ్చే వెనక్కి. పెద్ద ప్లాన్ వేశారు, మా ఎవరికి చెప్పు. ఏదైనా జరుగుతుంటే మేము అందరం కలిసి వెళ్ళి ఆయన చైర్లోనే కూర్చుంటాం. అది ప్లాన్. మీరిద్దరు కూడా హాయ్ చెప్పండి. ఈయన శ్రీధర్, ఈయన విష్ణుకాంత్. బ్యాంకాక్ వీల్ చైర్లో వెళ్తుంది నేను ఫస్ట్ టైం. ఒక్క నిమిషం. సర్వీస్ ఫ్రీగా ఉందని వాడుకుంటున్నారు. కాదమ్మా, మొక్కల ఆపరేషన్ జరిగింది నాకు. అవునా? జాయింట్ రిప్లేస్మెంట్ చేశారు. మీరే ఇందాక ఆప్షన్ ఉంది కదా అని చెప్పి యూజ్ చేసుకున్నా అన్నారు నాతో. ఇంటి వాడుకోవచ్చు మనం దాన్ని. ఆయన ఫుల్ యాక్టివ్ ఉన్నారు. ఆయన రైడర్, బైక్ రైడర్. అది వేరు, బైక్ వేరు, నడవటం వేరు. ఒక్క నిమిషం వేరు. చూచూ అదే పెడతా. ఈయన మహేష్. చిక్కడ దొరకని. ఈయన కిరణ్. ఈయనకి కొంచెం సిగ్గు ఎక్కువ, ఆయనకి బాగా మొహమాటం ఎక్కువ. మోహన్ చూపించండి, హాయ్ చెప్పండి. పబ్లిక్ ఉంది, చాలా పెద్ద పబ్లిక్. చెప్పాను నేను పెద్ద We both are సిగ్గేసి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అయ్యో ఏంటండి మీ ప్రాబ్లం? సిగ్గండి మాకు. అబ్బా పురుష్. మేము ఎర్లీ మార్నింగ్ దిగటం వల్ల ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయి వెంటనే వ్యాన్ తీసుకొని బ్యాంకాక్ నుంచి పటాయా స్టార్ట్ అయ్యాము. ఇదే మా వ్యాన్. ఇది ఫస్ట్ డే వ్యాన్. ఇది చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా కూడా. ఆ లైటింగే వేరే వైబ్ ఇస్తుంది. ఆ లైటింగ్ వల్ల బ్యాంకాక్ వైబే స్టార్ట్ అయిపోయింది. సో ఈమె జెన్నీ, లేడీ డ్రైవర్. ఈవిడే మనల్ని తీసుకెళ్తుంది. బాగా సెటప్ చేసేసింది లగేజ్ అంతా వెనకాతల. జెనీ అలాగే మ్యూజిక్ పెట్టండి. ఒక్క క్యాపే కనిపిస్తుంది వెహికల్ లోని.
మేము ఫస్ట్ శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వచ్చాం. ఇది ఒక మ్యూజియం, యూనిటీని సింబల్గా చూపించటానికి. ఇది హిందూయిజము బుద్ధిజంలో ఉన్న గాడ్స్ అందరినీ కలిపి ఈ మ్యూజియంలోని అంటే అందరం కలిసి ఉండాలి అని రిప్రజెంట్ చేయడానికి ఈ మ్యూజియం కట్టారనమాట. ఇది బీచ్ సైడ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది మ్యూజియం చాలా. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చాం. ఇది మల్టిపుల్ వుడ్స్తో కట్టారు, ఒక్క మేకు కూడా వాడకుండా కట్టారు అనమాట. అదే దీని స్పెషాలిటీ. ఎవరెవరికి ఫోటోలు తీస్తున్నారో అర్థం కావట్లేదు. కరేపాకు పోజులన్నీ మీరే ఇస్తున్నారు. కొట్టండి. అది ఉంది, గట్టి కొట్టాలి. ఆయనకి ఇవ్వు, మంచి సౌండ్ వచ్చింది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క సౌండ్ వస్తుంది. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చింది సౌండ్. పట్టేసుకునేది. ఇదే మేము ఉండబోయే హోటల్ P+. దీంట్లోని స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, 4 స్టార్. రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ట్విన్ షేరింగే, ఇద్దరిద్దరు షేర్ చేసుకున్నారు. Nice it is. You got. I like the bed. Yes, ma'am. Yes, yes, yes. రూమ్లో వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయాక షార్ట్ బ్రేక్ తీసుకొని మేము బిగ్ బుద్ధా టెంపుల్కి వచ్చాము. ఇది ఈవినింగ్ టైం వ్యూ, సన్సెట్ వ్యూ ఇంకా బాగుంటుంది. ఇవాళ కొంచెం మబ్బుగా ఉంది కానీ ఇక్కడ నుంచి పటాయా వ్యూ పాయింట్ ఉంటుంది. పటాయా మొత్తం కనిపిస్తుంది, బీచ్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఎంత గుంపుగా కూర్చున్నారు మీరందరూ. హలో. రిలాక్స్డ్గా వస్తున్నారు వీళ్ళిద్దరు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఐలాండ్ ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. కోలార్ నుంచి 45 మినిట్స్ ట్రిప్ అనమాట. స్పీడ్ బోట్లో తీసుకెళ్ళి ఈవినింగ్ కల్లా తీసుకొచ్చేస్తారు. ఫస్ట్ స్టాప్ వాటర్ స్పోర్ట్స్కి ఆపుతారు. ఇది మన ఇష్టం అనమాట. దీంట్లోని 4-5 వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. మనకి ఏది ఇష్టం అయితే అది తీసుకోవచ్చు. అది ఐటినరీలో ఇంక్లూడెడ్ కాదు, అది సెపరేట్ అనమాట. కొంతమంది పారాసైలింగ్ చేశారు, కొంతమంది సీ వాక్ చేశారు. మేమైతే వెహికల్ రెంట్కి తీసుకొని ఐలాండ్లోని బీచ్ దగ్గర కూర్చోకుండాని 200 థాయ్ బాత్ ఇద్దరిద్దరు షేర్ చేసుకొని ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము సరదాగా. ఇంకా వేరే సైడ్ బీచెస్ కూడా ఉంటాయి, అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అవి చూద్దామని వెళ్ళాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో డిస్కషన్. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇది చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేసా. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్ అనమాట. నార్మల్గా తీసుకొస్తే అది అక్కడ ఐలాండ్లోనే ఆపేస్తారు. సో నా ఎంకరేజ్మెంట్ వల్ల వీళ్ళందరూ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు షేర్ చేసుకొని. సో నేను వాళ్ళకి చూపించాను ఐలాండ్లో ఏముంటుంది అని. ఎవరన్నట్లే. అయ్యయ్యో. I like the Hakuna Matata thing. अरे आपको
ఫోటో నీ కళ్ళే కనిపించట్లేదు రా తీయమంటే తీసి ఇచ్చేస్తాను అదేమన్నా ఫ్రస్ట్రేషన్. అరే వాటి చీకటి వస్తుంది అలా వచ్చింది అట్లా వస్తుంది జాగ్రత్త. ఇక్కడ దీనిపైన కూర్చోలే హలో కొంచెం హాయ్. మనం బీచ్ కట్ వెళ్ళాలి, ఫ్రంట్కి వెళ్ళేసి ఒక రైడ్ వెళ్ళే కట్ వెళ్తాం. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఐలాండ్లో కూడా పిచ్చగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ కూడా. నార్మల్గా అయితే ఇంకా బాగుండేది ఈ బీచ్, కానీ ప్రస్తుతం రైనీ సీజన్ వల్ల వాటర్ కొంచెం వెనక్కి వెళ్ళింది అనమాట, లేకపోతే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఏమో మేము థాయ్ మసాజ్కి వెళ్ళాము. థాయ్ మసాజ్ మన ఐటనరీలో ఇంక్లూడెడే. సో వీళ్ళందరినీ ఒక మంచి ప్లేస్కి తీసుకొచ్చాను థాయ్ మసాజ్కి. నేనైతే ఓన్లీ ఫుట్ మసాజే చేయించుకున్నా. నాకు ఫుట్ మసాజే ఎక్కువ రిలాక్సింగ్గా అనిపిస్తుంది థాయ్ మసాజ్ కన్నా. ఈ రెండు తీసుకోండి మీరు. ఉన్నారు జైల్లో ఖైదీలు. అందరూ ఒకేసారి కూర్చోండి కదా, ఒకటే కూర్చోండి, అప్పుడు డ్రెస్ కూడా కనిపించదు. ఒకటే బెడ్. ఇక్కడ రా మహేష్. సరే ఇక్కడ కూర్చోండి. కూర్చోండి. ఇది నెక్స్ట్ డే మేము మార్నింగ్ టైగర్ పార్క్ వచ్చాం ఫస్ట్. సో మీడియం టైగర్తో ఫోటో ఇంక్లూడెడ్. సో అందరం కలిసి మీడియం టైగర్తో వెళ్ళి ఫోటో తీసుకొని వస్తాం ఇప్పుడు. దాని పేరు కాదు, అమ్మాయి పేరు కాదు, టైగర్ పేరు. ఏం కాదు అంటే రండి. ఇక్కడ నుంచి మిమ్మల్ని చూస్తాను. వెనకాతలు నించోండి అంతే. తినాలంటే నేనైతే మధుకర్ వైపే చూపి అంతే, జస్ట్ అలా అయ్యండి అంతే. అందరికీ ధైర్యం మీద మీరు భయపడకూడదు. దానికి నచ్చట్లేదు పాపం. అందుకే కొంచెం మంచి డ్రెస్ వేసుకోవాలి. డ్రెస్ దానికి నచ్చలేదు అన్న. హలో, యూ వాంట్ టు ఫోటో ఆర్ నాట్ మ్యామ్? Yes, I want photo sir. నెక్స్ట్ మేము ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాము. ఫ్లోటింగ్ మార్కెట్ చాలా బాగుంటుంది. ఇది విత్ బోట్ రైడ్ అనమాట. సో వీళ్ళు బోట్ రైడ్కి వెళ్ళేసి వచ్చేసాక కాసేపు షాపింగ్ చేసి ఇక్కడే లంచ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. నేను పట్టుకోను. ఫోటో వద్దా నీకు? పైన కూడా కాలాలిగా. పాప తినిద్ది ఇప్పుడు. తినేసిందా సంజన? నువ్వు కూడా తింటున్నావు. ఎలా ఉంది? ఎలా ఉంది? తిన్నావా? తిన్నా అంతే. ఇంకా రకరకాలుగా ఉంది. చాలా బాగుంది. మళ్ళీ ట్రై చేయొచ్చు. చేయాలనుకున్న వాళ్ళు నేను మాత్రం కాదు. ఎక్సెప్ట్ నీకు నచ్చిందా? మటన్లా ఉంది. తీసుకున్నా. ఎంజాయ్ చేయండి. మీరు తినలేదా? ఇవాళ డే 4 మేము సఫారీ వరల్డ్కి వచ్చాము. సఫారీ వరల్డ్లోని మెరైన్ పార్క్ కూడా ఉంది. సో వీళ్ళకి లంచా డిన్నరా అంటే లంచ్ ఆప్ట్ చేసుకున్నారు. సో విత్ లంచ్ టికెట్స్ తీసుకున్నాము. దీంట్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్టే జిరాఫీస్. ఈ పార్క్ చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్టే జిరాఫీస్. యూజువల్గా అన్ని ప్లేసెస్లోనే ఉండవు. సో
అదే ఇంట్రెస్టింగ్ పార్ట్. దీంట్లో చాలా చాలా వెరైటీ యానిమల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కార్ రైడ్కి తీసుకెళ్తారు, తర్వాత షోస్ ఉంటాయి లోపల. లంచ్ తర్వాత షోస్కి వెళ్తాం. వాళ్ళే ఉన్నాయి డ్రెస్సులు. టైగర్ పార్క్ వేసుకొని ఉంటే ఇంకా ఓ వావ్ మక్కా సైడ్కి ఎక్కడో ఏమండి కూర్చుంది కదా. Okay, last bomb. Ready? You can do. Last bomb. But ready? Top behind basket. Okay. Last bomb. Go. 1, 2. ఇండియన్ లంచ్ బుఫెట్ చాలా చాలా బాగుంది. మేము అందరం చాలా హ్యాపీగా తినేసాం. సో తినేసిన తర్వాత ఇప్పుడు మేము వేరే ఏం షోస్ ఉన్నాయో అన్ని కవర్ చేసుకొని నెక్స్ట్ ఏషియాటిక్ రివర్ ఫ్రంట్ వెళ్ళాలి.
సాయంత్రం స్లైట్గా వర్షం పడింది, కానీ మేము వచ్చేసరికి బోట్ రైడ్ రెడీగా ఉంది. సో వెంటనే ఎక్కేసాము. ఇదో పీస్ఫుల్ బోట్ రైడ్ అనమాట. నాకు చాలా చాలా నచ్చుతుంది బ్యాంకాక్లోని, అందుకే ఐటినరీలో ఇంక్లూడ్ చేసా. ఇది యాక్చువల్లీ ఫ్రీ బోట్ రైడే. సో ఇవాళ మా లాస్ట్ డే బ్యాంకాక్లోని. ఇదే మన లాస్ట్ అట్రాక్షన్ అనమాట. దీని తర్వాత మేము షాపింగ్కి వెళ్ళి, ఇది వాటరూన్ టెంపుల్, ఇదే మా లాస్ట్ అట్రాక్షన్ అనమాట. దీని తర్వాత ఫుల్ షాపింగ్ చేసేసి ఫ్లైట్ ఎక్కేయడమే. అందరూ బాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. విల్ మిస్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.